బీటీవీ ఇది మీ టీవీ. ఇక్కడున్న పత్రికా విలేకరులు అందరూ కూడా దాదాపు 15 సంవత్సరాల్లో నా మీద మంచి వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు, నా మీద పాపం అన్ని వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు. సరే, ఎవరైనా కూడా నేను తప్పుపట్టను. ఎందుకంటే కొందరు వ్యూస్ కోసం రాసుకుంటారు, అనిల్ మీద రాస్తే కొన్ని ఎక్కువ మంది చూస్తారులే అనుకొని రాసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ప్రత్యర్థులు రాయిపించే వాళ్ళు కూడా ఉంటారు. అనేక రకాలు అయినప్పటికీ కూడా సరే, అది ఎవరి రాజకీయాల ఎత్తుగడలు కావచ్చు, ఎదుగుదల కావచ్చు. సో మీకున్న అందరితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది, అందరినీ కూడా. సో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఎవరి మీద ఈ జిల్లా నుంచి నేను వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడున్న పత్రికా విలేకరుల మీద ఎవరి మీద కూడా రేపు మీ వదన అంటే పాపం నా మీద చెడ్డగా రాసిన వాళ్ళు కూడా రేపటి నుంచి పాపం వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నా మీద వార్త రాయలేరు, నా మీద పాపం వ్యూస్ కూడా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను లేని లోటు వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి పాపం స్పష్టంగా కూడా కనిపిస్తుంది. వాళ్ళందరి మీద నాకు కూడా ఎటువంటి బాధ లేదు, ఇది లేదు. వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను. అలాగే ఈ జిల్లాలో నా వల్ల ఈ 15 సంవత్సరాలలో ఏ నాయకుడు కానీ, ఏ కార్యకర్త కానీ, ఎవరైనా నా మీద కానీ నా వల్ల పరోక్షంగా గానో లేకపోతే ప్రత్యక్షంగా గానో ఎవరైనా బాధపడున్నా, నేనేమన్నా ఇబ్బంది పెట్టున్నా, వాళ్ళందరికీ కూడా మీ అందరి ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళందరికీ కూడా నా క్షమాపణ చెప్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని నేను ప్రత్యక్షంగా కూడా జరుగుంటాయి, రాజకీయాలలో కొన్ని గెలుపోటముల్లో గెలవాలన్న దీంట్లో కొన్ని జరుగుతాయి, కొన్ని పరోక్షంగా జరుగుతాయి మన ప్రమేయం లేకుండా. కానీ అన్నీ కూడా ఏదో ఒక రకంగా. సో ఒక మంచి దీంతో వాతావరణంలోనే ఈ జిల్లా నుంచి నేను పల్నాడులో నర్సరావుపేటకు పోవాలని ఒక ఆలోచన, ఒక దీంతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.